నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా కలబంద సాగు చేస్తున్నటువంటి రైతు బుచ్చిరాములు గారి దగ్గర వచ్చాం. సో ఆయన దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా కలబంద సాగు చేస్తున్నారు. దాని అల్లవిరవ కూడా పిలుస్తుంటారు. సో ఈయన దాదాపు 6 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. సో ఈయన సాగు అనుభవాలు ఎలా ఉన్నాయి, మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది, అసలు ఎందుకు కలబంద వైపు మారాల్సి వచ్చింది, ఎందుకు కలబంద సాగు చేసుకోవాల్సి వచ్చింది, ఇట్లా విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బుచ్చిరాములు గారు అడుగుతామంటారు. సో ఎట్లా మీరు కలబంద సాగు చేయాలనుకున్నారు, ఎందుకు చేయాలనుకున్నారు, అసలు ఎందుకు దీని వైపు మళ్ళీ? సార్ మా పెద్ద అబ్బాయి పట్టుకొచ్చింది సార్, ఎంపార్ట్మెంట్ చేసి ఆయన పట్టుకొస్తే మేము దాన్ని ఫాలో అయ్యి తిరిగి చూసి వచ్చి దాన్ని పెట్టుకున్నాం సార్. అంటే అంతకంటే ముందు మీరు ఏం చేస్తారు కలబంద సాగు చేసుకున్నారు? కలబంద అనేది ఏం లేదు, తెచ్చింది మాత్రం మా పెద్ద అబ్బాయి. అంటే అప్పుడు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు ఎట్లా ఉంది మార్కెటింగ్ కానీ మీకు? అంటే ఈ పంటని అమ్మే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చండి? సరే, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం సార్. ఎందుకంటే మార్కెటింగ్ కొత్తది లేక దేవులాడుకుంటూ అంతల పంటలు పెట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా దేవులాడుకుంటూ ఇట్లా ఆపుకొని మొండిగా ఉంటే అట్లా మార్కెటింగ్ నడుస్తుంది సార్. నడుస్తుంది. మీకు నాటుకున్న తర్వాత ఎప్పటి నుంచి మీకు దిగుబడి వచ్చింది పంట? మాకు 10 నెలల నుంచి దిగుబడి వచ్చింది. నాటుకుంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? భూమిని ఎట్లా సిద్ధం చేసుకున్నారు? ఎట్లా ఆ భూమి సార్ బాగా పెంట పోపించాం సార్. పెంట పోపించి బాగా పెద్దలాగా దున్నిచ్చి వాటి గోసా టైపించి అచ్చు తోలిచ్చి నాటు పెట్టించుకున్నాం సార్. కొనుక్కొచ్చి ఎట్లా ఎంత దూరం నాటించారు? అది సాలుకు కానీ సాలుకు 36 ఇంచులు సార్. 3 ఫీట్లు. 3 ఫీట్లు. మొక్కకు 2 ఫీట్లు సార్. 2 ఫీట్లు అట్లా గ్యాప్ ఇచ్చి నాటుకున్నాం సార్. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి? అప్పుడు అంటే అంత ఇబ్బందులు పడి అప్పుడు మార్కెటింగ్ కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు ఆ మార్కెటింగ్ మంచిగా సాఫ్ట్గా నడుస్తుంది. నాకైతే నడుస్తుంది సార్. నాకు జ్యూస్ బండ్లు వస్తాయి సార్. జ్యూస్ బండ్లు వస్తాయి. ఎంతకు కేజీ లాగా అమ్ముతున్నారు వాళ్ళు? నేను 4 రూపాయల లెక్క. 4 రూపాయల లెక్క. 4 రూపాయల లెక్క. 4 రూపాయల లెక్క అమ్మినా కూడా మీకు వర్కౌట్ అవుతుందా? మాకు వర్కౌట్ అవుతుంది సార్. ఆయన కోసుకుంటారు, నచ్చిన మట్ట చూసి కోసుకుంటారు సార్. అంటే ఒకటేసారి పెట్టుబడి ఉంటుందా? అంటే ఇంకేమైనా దీన్ని పెంచే క్రమంలో, పెరుగుతున్న క్రమంలో ఇంకేమైనా మందులు కానీ లేకపోతే ఇంకేమైనా చేసేది? ఇక మందులు గిందులు పెట్టేది కొట్టేది ఏది ఉండదు సార్. పెట్టుబడి మాత్రం ఒకటేసారి పెట్టుబడి పెట్టి, అంటే పిలకలు తెచ్చుకొని నాటుకునేటప్పుడు నాటుకుంటే అప్పుడే ఎంత పెట్టుబడి వచ్చినా అప్పుడే. ఇక ఎంత పడ్డది మీకు పిలకలు? ఎన్ని పిలకలు పడ్డాయి? ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తారు? 4 ఎకరాలలో ఫస్ట్ సాగు పెట్టా సార్. 50,000 తెచ్చా సార్. 50,000 పిలకలు తెచ్చారు. 2.5 పెట్టా సార్. ట్రాన్స్పోర్ట్ అలాగనే. ఎంత ఖర్చు అయింది అప్పుడు మీకు? అప్పుడు నాకు పిలకలకు ట్రాన్స్పోర్ట్ కి 1,50,000. 1,50,000. సో అదంతా ఎన్ని రోజులు వెళ్ళింది మరి మీకు ఆ పెట్టిన పెట్టుబడి? ఇక 2 ఏళ్ళు. సో ఇప్పుడు కొత్తగా ఇంకా సాగు చేస్తున్నట్టు అక్కడ పక్కన కూడా పెట్టి ఇది దున్నాలని పక్కన పెట్టా సార్. ఎందుకు అంటే ఇది కంటిన్యూగా వస్తుంది కదా పంట? కంటిన్యూగా వస్తుంది కానీ ఇప్పుడు చిన్నగా అయింది సార్ మాట. చిన్నగా ఉంటది అన్నమాట. ఇట్లా అప్పుడు ఇంత పొడుగు వచ్చేది, ఇంత పొడుగు వచ్చింది. దాంట్లో సగం లేదు. అంటే తీసేసి కొత్తగా పెట్టుకుంటే మళ్ళీ పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తుంది. ఇట్లుంటే డిమాండ్ ఉంటలేదా మరి మార్కెట్ లో? మంచి తక్కువ వస్తుంది కదా సార్. వెయిట్ తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ వస్తుంది. దాంతో పాటు వెయిట్ కూడా తక్కువ వస్తుంది. అంత తక్కువనే వస్తుంది. మొత్తం కూడా అంటే చేసే పని కూడా అంతే ఉంటుంది కానీ దిగుబడి మాత్రం ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు అది నాటుకొని పక్కన నాటుకుని 2 రోజులు అవుతుంది. అది ఒక నెల అవుతుంది సార్. నెల మంచిగా ఎన్నుకున్నట్టు అంటే ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల తర్వాత పాతది తీసేసి కొత్తది నాటుకోవాలని అనుకుంటారు. 5 ఏళ్ల తర్వాత తీసేసి నాటుకోవాలి సార్. అది నాటుకుంటేనే నెక్స్ట్ మంచిగా వస్తుంది. మట్ట మంచిగా వస్తుంది, భూమి సఫలం మంచిగా అయిపోతుంది. అంటే ఇప్పుడు అది పెరిగిన తర్వాత దీన్ని దున్నేస్తారు. అది పంట రాగానే ఉంటుంది సార్. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ పెట్టుకుంటారు. మళ్ళీ సో మొత్తం పర్మనెంట్ గా కలబంద సాగు పైపై మీరు ఉంటున్నారు. నేను ఉన్నంత సేపు కలబంద సాగే సార్ నాది. ఇంకోటి లేదు. అంటే దీనికి అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు? మీరు ఏమేమి వేసుకున్నారు? దీనికి అంతర పంటలు ఉన్నాయి కానీ నాకు చేతనే పని లేదు సార్. కొన్ని ఉన్నాయి. దీంట్లో పెట్టేవి ఉన్నాయి కానీ నాకు చేసి పెట్టి అంత అది లేదు. ఇది నార్మల్ గా కలబంద వరకు అయితే నడుస్తుంది. నాకు కలబంద వరకు అయితే నడుస్తుంది. దీంట్లో 4 గొర్రె పిల్లలు తిప్పుకుంటా ఇది ఈయనే ఉంటా ఎప్పుడు. ఇక అది ఇది నడుస్తుంది సార్. అంతర పంటలు ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. పెట్టే వేసుకోవచ్చు. జనరల్ మీకు తెలిసినంత వరకు అంతర పంటలుగా అవి కొంచెం నాకు పేరు వస్తుంది సార్. అవి చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో. డిమాండ్ ఉంది కానీ మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు దాంట్లో ఉంది కదా సార్. ఒక్కసారి పెడితే మంచి డిమాండ్ సార్ దానికి.
ఏం పంటనో చెప్తే కొంచెం మన రైతులు కూడా తెలుస్తుంది. మనం రాసుకుంటున్న పోరు. సరే ఇక నాటుకున్న తర్వాత నుంచి నీళ్ళు ఎట్లా ఇస్తారు మరి వీటికి? జర ఎండాకాలం వస్తే తడియాలి సార్. వానకాలం కానీ చలికాలం కానీ తడియాల్సిన అవసరం లేదా? ఈ ఆనకాలం ఏం లేదు సార్. ఆనకాలం ఏం తడిచేది, ఎండాకాలం మాత్రం తడియాలి. ఎట్లా మరి మామూలుగా పైపులు ఇస్తారా డ్రిప్లా? డ్రిప్ సార్. డ్రిప్పేనా? డ్రిప్ ప్రస్తుతానికి ఇది కూడా డ్రిప్ తోటి వారిస్తుంది ఎండాకాలం వరకు. ఇవి తోట అయితే డ్రిప్పే. పాతదానికి మొత్తం డ్రిప్పే. దానికాడ అక్కడే పెడుతున్నారు. దానికి ఇంకా మరి ఏదన్నా చేస్తా సార్. వేరే పైపు, వేరే డ్రిప్ కాకుండా వేరే ఆల్టర్నేట్ గా వేరే పైపు. దాన్ని తక్కువ ఖర్చులని చూస్తున్నాను ఎట్లా అవుతుందో సార్. సరే, కొత్తగా ఎవరైనా మీలా కలబంద సాగు చేసుకోవాలనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? వాళ్ళు మొట్టమొదటి మార్కెట్ దేవుడు ఆడుకున్నాక నాటుకోవాలి సార్. మొట్టమొదలు మార్కెట్ దేవుడు ఆడుకున్నాక కలమందని నాటుకోవాలి. అడగోలుగా నాటుకోవాలి. ఏళ్ళ పట్టాలు అమలు పోయేది కాదు, ఎవరి పట్టాలు పడేది కాదు ఇది. మొట్టమొదలు సరే ధైర్యం మీద నాటు పెట్టుకుని అది అమ్ముడు పోతుంటేనే నాటుకోవాలి. మొదలు కావాలనుకుంటూ ఎకరం 2 ఎకరాలు నాటు పెట్టుకోవాలి సార్. కొత్త ప్రయోగాత్మకంగా అది మార్కెట్ అవుతుంటే పెట్టుకోవాలి. అయితే పెట్టుకోవాలి, లేకుంటే వద్దు, ఖరాబ్ అవుతుంది. సో మీ ఇన్నేళ్ళ అనుభవం మార్కెటింగ్ చూసుకోవాలని చెప్తుంది. మొదలు మార్కెటింగ్ చూసుకున్నాక ఎంతైనా పెట్టుకో, బాధలేదు. ఇప్పుడు మీకు ఎంత దిగుబడి వస్తుంది మీకు ఈ 4 ఎకరాల సంవత్సరానికి? సంవత్సరానికి 100 టన్నులు వస్తాయి సార్. నాకు 100 టన్నులు వస్తాయి. 100 టన్నులు వస్తాయి సార్. 100 టన్నులు ప్రతి ఎట్లా తెంపుకోతారు? అంటే మీ కాడికి రోజు వస్తుంటారా మీకు వచ్చేటువంటి కస్టమర్లు? రోజు కూడా వస్తారు, ఓసారి ఆరానికి వస్తుంటారు. ఇక వాళ్ళకు అంటే మీకు మార్కెట్ లా మీకు వాళ్ళు ఎవరైనా కస్టమర్లు వచ్చే వాళ్ళకు మీకు ఇక్కడ పంట సరిపోతుందా? ఇంకేమైనా డిమాండ్ పెరిగి అవసరం ఉంటుందా? ఇక పెరిగిస్తున్నదనే ఇంకా నాటు పెట్టుకున్న పక్కకు. అంటే డిమాండ్ ఇంకా పెరుగుతుంది. నాకు పెరుగుతుంది. ఎందుకంటే మీరు నా ప్రశ్న ఓకే చెప్పండి. ఎండాకాలంలో ఎక్కువ తాగుతుంది సార్. ఇది మంచిదని అలోవెరా జ్యూస్ తాగుతున్నారు. జ్యూస్ ఎక్కువ తాగుతుంది. దీని గురించి మంచిదని చాలా వరకు తాగుతుంది. దాని గురించి ఎక్కువ ఎండాకాలం అయితే ఎక్కువ అవుతుంది సార్. ఎండాకాలం ఇంకా డిమాండ్ ఎక్కువనే ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా వర్షాకాలం కానీ చలికాలం కానీ కొంచెం తక్కువ సేల్ అవుతుందా మీకు? కొంచెం తక్కువ. ఎందుకంటే ఇక అంత పని మీద పడిపోతుంది కదా. చల్లదనం కొంచెం డిమాండ్ లో తాగడానికి కానీ లేకపోతే బయటకు వెళ్తారు కదా, ఆ చెట్టు చూసి తాగే బదులు ఈ కలమంద చూసి తాగితే మంచిది అనేది తాగుతుంది సార్. సరే, మీరు సాగు చేసుకున్నప్పుడు ఇంకా అప్పుడు మీరు సాగు చేసుకునే టైంలో మీరు చల్లుకున్న పెంటనే అట్లాంటిది తప్ప ఇంకా మధ్యలో ఇంకేమైనా వేసుకునే ఏమైనా ఉంటుందా? ఓన్లీ నీళ్ళు పెట్టి సాగు చేస్తుంది? ఇంకా నీళ్ళ వరకే సార్. ఏది పెట్టేది ఉండదు, ఏముండదు. కూడా ఉండదు. డ్రిప్పుల మందులు, ఏ సల్లుడు మందులు, ఏ కొట్టే మందులు ఏది కూడా ఉండదు. ఓన్లీ అప్పుడు ఫస్ట్ వేసుకున్న పెంట తప్ప ఫస్ట్ వేసుకునేది ఏది వేసుకున్నా ఫస్ట్ ఇక మళ్ళీ తర్వాత వేసుకుని ఏముండదు, ఏది కూడా వేయరాదు. అది ఈ పంట. సో అయితే ఇంకా మీరు ఫస్ట్ పెట్టుకున్నప్పుడు మీరు మార్కెటింగ్ ఎట్లా అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి తీసుకోవద్దా అని చెప్పిర్రా, లేకపోతే మీకు ఆల్రెడీ ఎవరైనా కమిట్మెంట్ అంటే మీరు కొనుక్కోవద్దామని అగ్రిమెంట్ చేసుకున్నాం. చేసుకుంటే ఏమైంది మరి? ఆయన తీసుకపోలేదు, చేతులు తెచ్చింది తప్పకుండా. ఇక నేనే పరవాడి తేవాలి. మీరు బయట మార్కెట్ తీసుకున్నాం. బయట మేము అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే ఆయన తీసుకోలేదు కదా? తీసుకోలేదు కాబట్టి మళ్ళీ మీరు బయట మార్కెట్ చేసుకుంటారు. అందుకే అంతర పంటలు పెట్టుకుంటా ఇక తిరిగి మార్కెట్ చేసుకుంటాం. అంతర పంటలు మీకు ఏది మంచి ఆదాయాన్ని ఇచ్చింది? ఈ అంతర పంటలు అప్పుడు ఇక మాకు వెళ్ళక ఇన్ని ఉలువలు చదివినా, ఆ ఉలువలు పోయినాక ఈ జామ తోట పెట్టినా, జామ తోట మన శ్రీగంధం చెట్లు పెట్టినా, ఇవన్నీ ఇక నడిపించుకుంటూ వస్తుంది. 4-5 గొర్రె పిల్లలు తీసుకుంటా, ఇక ఇట్లా నేను ఎలా తీసుకున్నా సార్. అయితే మీకు ఈ అంతర పంటలు కాకుండా కలబంద మీద మీకు ఎంత ఆదాయం వచ్చిండొచ్చు సంవత్సరానికి? కలబంద మీదనా సార్? కలబంద మీద ఎటు పోయినా ఎకరానికి 50,000 అయితే మిగులుతాయి సార్. సంవత్సరం పేరు మీద ఎకరానికి 50,000 మిగులుతాయి. ఎక్కువ 50,000 ఎక్కువ మనకు ఎక్కువ. ఆడికి ఖచ్చితంగానే సార్ ఎక్కువ వస్తాయి అంటారు. ఎక్కువనే తక్కువనైతే కాదు, ఎక్కువ లాస్ట్ వస్తే 50,000 వరకు వస్తాయి. ఎక్కువ గంతే మాకు చేత కాదు, గంత వరకు సార్. సో ఇంకా కొత్త ఎవరైనా మీలా కలబంద పెట్టుకోవాలని అనుకున్న రైతులకు మీరేం చెప్తారు? మార్కెటింగ్ కాకుండా ఇంకా విత్తనాలు అంటే మొక్కలు పిలకలు ఎంపిక ఖర్చులు ఏం చెప్తారు? పిలకలా సార్? పిలకలు కావాలంటే ఇస్తాం, అంతేగాని మార్కెటింగ్ మేము మార్కెటింగ్ మాత్రం మీరే చూసుకోవాలి. మార్కెటింగ్ చూసుకోవాలి.
నా దగ్గర కొనుక్కున్నా బాగలేదు. మార్కెటింగ్ వాళ్ళని ఇచ్చినా కానీ మార్కెటింగ్ చూసుకున్నాకనే పెట్టుకోవాలి. మీరు అమ్ముతారా పిలకలు? నేను అమ్ముతా. ఎంత అమ్ముతున్నారు మీరు? మేము 3 రూపాయలకు పిలకం. 3 రూపాయలకు పిలక. ఇప్పటిదాకా మీ దగ్గర తీసుకోరు ఎవరైనా రైతు? తీసుకుపోయారు సార్. తీసుకోవేరా? విజయవాడ కాకినాడ కూడా తీసుకుపోయారు. వాళ్ళకి మార్కెటింగ్ ఎట్లుందంట? ఉందంట వాళ్ళకి మార్కెటింగ్? వాళ్ళు మామూలుగా పెట్టుకొని కొద్దిగా తీసుకుపోయి నాటు పెట్టుకొని జ్యూస్ వాళ్ళకి తయారు చేసుకుంటారు సార్ అక్కడ లోకల్. కొంచెం అదే తరబేత అవుతుంది అట్లా. ఎకరాలు పెట్టలే, చిన్న చిన్న తక్కువ మొత్తంలో పెట్టుకుంటారు, తక్కువ విస్తీర్ణం. కోళ్ళకు కూడా పోతున్నాయి సార్. కోళ్ళకి ఎట్లా వాడతారు వీటిని? ఈ కోళ్ళకు ఇది జ్యూస్ చేసి పోస్తారు సార్ కోళ్ళగా. ఎండాకాలంలో కోళ్ళకి జ్యూస్ చాలా మంది జ్యూస్ కూడా తాగుతుంది. ఎండాకాలంలో పోస్తారు సార్. సో అట్లా కూడా సాగు చేసుకుంటున్నారు వాళ్ళు. కొంత కోళ్ళ పారాలు కూడా సాగు చేస్తారు. జ్యూస్ తాపుతుంది కోళ్ళకు. ఇంకేమున్నారు మీ దగ్గర కస్టమర్లు? అంటే తీసుకో రైతులు ఇప్పుడు కోరుట్లా ఈ మామిడి తోటకు మాది మరగబెట్టి స్ప్రే చేస్తున్నారా? స్ప్రే చేస్తుంది సార్. ఓకే. 150 ఎకరాలు ఉంటారు. ఆయన ఎన్ని ఎకరాల్లో పెట్టుకున్నట్ట? ఇది పెట్టలే అంటే స్ప్రే చేసుకోవడానికి కోసం తీసుకపోతుంది. అంటే డైరెక్ట్ మీ దగ్గర కొనుక్కోబోతున్నది తప్ప ఆయన పెట్టుకోలేదు. తీసుకపోతా అని అన్నాడు సార్. మరి తీసుకుపోయినారు. అంటే మొత్తం మీద మార్కెటింగ్ ఉంటేనే కొత్త రైతులు ఎవరైనా పెట్టుకోవాలంట. మార్కెట్ ఉంటుండే పెట్టుకోవాలి సార్ దీని గురించి. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. సో మొత్తం మీద బుచ్చిరాములు గారు వాళ్ళ అనుభవం దృష్ట్యా కూడా దాదాపు 6 సంవత్సరాల నుంచి కలబంద సాగు చేస్తున్నప్పటికీ కూడా మార్కెటింగ్ లో ఎవరైతే ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఫస్ట్ ఆ సీడ్ తెచ్చుకున్నారో, మొలకలు తెచ్చుకున్నారో, వాళ్ళు అగ్రిమెంట్ అనుకూలంగా కూడా వాళ్ళు తీసుకోలేకపోయారు. దాన్ని బట్టి ఆయన సొంతంగా అంతర పంటలు వేసుకుంటా కూడా దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద ఎవరైతే కొత్తగా ఎవరైనా రైతులు సాగు చేసుకోవాలనుకుంటే కూడా మార్కెటింగ్ చూసుకునే కనుక మార్కెటింగ్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు సాగు చేసుకోవడం కానీ దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి కూడా బుచ్చిరాములు గారు చెప్తున్నారు.